నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వైసీపీ నేతల తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, ఎన్నికల్లో ఓడిన తరువాత మరోలా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఒకే విషయంలో 3 రకాల డిమాండ్లతో వైసీపీ నేతలు ఇప్పుడు అబాసుపాలవుతున్నారు. ప్రతిపక్షంలో కావాలని, అధికారంలోకి వచ్చిన తరువాత అవసరం లేదని, ఓడిన తరువాత మళ్లీ కావాలని కోరడం వెనుక ఆంతర్యం ఏమిటో వైసీపీ నేతలే చెప్పాలనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. ఇదంతా ఒకే విషయం గురించి. అదే కల్తీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించే. కల్తీ మద్యం తయారీ కేసు విచారణ సిట్కు బదులుగా సిబిఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. 2014-19 మధ్య కాలంలో ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా సరే వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి కేసు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సిబిఐ విచారణ జరిపించాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు కూడా ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు నాటి వైసీపీ నేతలు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పిటిషన్లను వైసీపీ వెనక్కి తీసుకుంది. అసలు సిబిఐ విచారణ అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇక వివేక హత్య కేసులో విచారణ జరిపిస్తున్న సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై వేధింపులు కేసు కూడా నమోదు చేశారు నాటి ఏపీ పోలీసులు. అదే సమయంలో వివేక హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కర్నూలు వచ్చిన సిబిఐ అధికారులను వైసీపీ నేతలే అడ్డుకున్నారు. సిబిఐ విచారణను అనుమతించేది లేదని వైసీపీ నేతలే తెగేసి చెప్పారు. కానీ అదే వైసీపీ నేతలు ఇప్పుడు మాట మార్చేశారు. ఏపీలో కల్తీ మద్యం కేసు పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసు విచారణకు ఏపీ సర్కార్ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. కల్తీ మద్యం కేసులో ఇప్పటికే A1 ముద్దాయి అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. అయితే జోగి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. కల్తీ మద్యం తయారీ కేసులో ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ పై తమకు నమ్మకం లేదని, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక నిందితుడు విడుదల చేసిన వీడియో వాంగ్మూలం ఆధారంగా తనను అరెస్టు చేయడం సరికాదని జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేష్ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కోణంలోనే కేసు దర్యాప్తు జరుగుతోందని పొన్నవోలు ఆరోపించారు. అయితే ఇదే పొన్నవోలు ఏపీ అడ్వకేట్ జనరల్ గా ఉన్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అసలు రాజకీయ కక్ష సాధింపు అనేది లేదంటూ అమరావతి మొదలు ఢిల్లీ వరకు ప్రెస్ మీట్ పెట్టారు. నాడు సిబిఐ విచారణకు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తే అవసరం లేదన్న పొన్నవోలు ఇప్పుడు మాత్రం సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం ఏంటో అర్థం కావడం లేదనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.